సో నిన్న మాయ, మహామాయ, మోక్షం అని ఒక టాక్ చేస్తే అది విని నాకెవరో ఒక మెసేజ్ పెట్టారు. ఆ మెసేజ్లో ఏముంది, రీసా గారు ఈ మెసేజ్లో ఉన్నది మీరు షేర్ చేయండి, అందరు నవ్వుకుంటారు. నాకేదో అనిపించింది. సో మాయ అనేది ఎక్కడ లేదు, మన ఇంట్లోనే తిరుగుతుంది. మాయమ్మ, మాయావిడ, మాయాయన, మాయబ్బాయి, మాయమ్మాయి, మా ఇల్లు, అన్నిట్లో మాయ ఉంది. అది గుర్తించక దీంట్లో ఇరుక్కున్నాం. మాయను పడకే మనసా. అక్కడ తప్పప్పుడు లేవు. నువ్వు సఫర్ అవుతున్నావా, సఫర్ అవుతలేవా అనేది పాయింట్. చేయలేవు, చేయొచ్చు. దాని రిజల్ట్ ఉదాహరణకు తాగడం తప్పు ఒప్పు కాకుండా నువ్వు తాగడాన్ని ఆస్వాదిస్తే, స్లిప్ అయి పడిపోయి మూతి పని రాలితే, అది కూడా బలి రాలినేరా అసలు, మొన్న 2 రాలినే కానీ నిన్న పడితే అసలు దౌడ పని రాలి అట్లా చెప్పుకోగలిగితే, నువ్వు ఏనాడు రిగ్రెట్ కాకపోతే నువ్వు చాలా బాగున్నట్టు. నేను చెప్పేది రిగ్రెట్ అయితే మాయ పట్టుకుంటుంది. రిగ్రెట్ కానంత వరకు మాయ లేదు. ఇప్పుడు చిన్నపిల్లకి మాయ లేదు, పిచ్చివాడికి మాయ లేదు, మృత శరీరానికి మాయ లేదు, జ్ఞానికి మాయ లేదు. ఈ నలుగురికి మాయలు లేవు. మళ్ళీ చెప్తా, చిన్నపిల్లవాడికి మాయ లేదు, పిచ్చివాడికి మాయ లేదు, చచ్చిపోయిన వాడికి లేదు, జ్ఞానికి లేదు. మిగతా అందరికి మాయ ఉంది. మాయ అంటే నువ్వు చేసే పనులు నెక్స్ట్ పశ్చాత్తాపముగాను, చింతగాను, బాధగాను మారుతున్నాయి అంటే నువ్వు మాయలు ఎరికినట్టు, అంతే. అంతకుమించి పశ్చాత్తాపం అన్న కదా, ఈ 3 పదాలు ఇంత స్పష్టంగా చెప్పిన మళ్ళీ ఏదన్నా కానీ పశ్చాత్తాపం ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు. ఈ 3 ఉన్నాయా, యూ హ్యావ్ మిస్అండర్స్టూడ్ లైఫ్. ఈ 3 లేవా, యూ హ్యావ్ ట్రెమెండస్లీ అండర్స్టూడ్ లైఫ్. అది నువ్వు వ్యక్తపరచలేకపోవచ్చు, చాగంటి గారి లాగా నువ్వు ఒక వాగ్దాట్లో చెప్పలేకపోవచ్చు, లేకపోతే రాయలేకపోవచ్చు, బట్ యు నో ఇట్. నీకు ఖచ్చితంగా తెలుసు. లైఫ్ అంటే ఏదో నేను చెప్పలేదు కానీ నాకు తెలుసు అండి అంటే, తెలుసు అంటే ఏమిటి, నేను చేసే అన్ని పనులు స్పష్టత ఉంది. స్పష్టత ఉంటే పశ్చాత్తాపం లేదు. ఈరోజు ఒక పెట్టింది పోస్ట్ కార్డు, నిన్న ఒక అమ్మ వచ్చి చెప్పిన దానికి అది చిన్న వ్యాఖ్య అనమాట. ఒకడు నదిలో మునిగిపోతున్నాడు, అక్కడనే గట్టు మీద పోతున్న వాడికి కాపాడాలన్న ఆలోచన వస్తుంది కదా, వెంబడే బ్యాగ్ పెట్టి దుంకాడు. దుంకిన తర్వాత తెలిసింది వాడికి ఈత రాదని. మనిషి చేస్తున్నది ఇదే. అంటే వాడు పాయే, వీడు పాయే, బ్యాగ్ ఎవడు ఎత్తుకుపోతారు అది వేరే సంగతి. అంటే నీకు ఈత వచ్చారా అది తెలుసుకోకుండా నీ ఉద్దేశం మంచిది సరిపోదు. మా అబ్బాయి మంచిగా ఉండాలన్న ఉద్దేశం తీసి సంకల పెట్టుకో, తీసుకుపోయి బ్యాంకులో దాచిపెట్టుకో. ఉద్దేశాలు ఎవరికి కావాలి? అసలు నీవు వాడి మంచిగా చేయించగలిగే సలహా కానీ నువ్వు చెప్పగలవా? ఆ స్థాయి నీకుందా? ఇవేవి తెలుసుకోకుండా ఒకరిని ఎట్లా చక్కదిద్దుతావు? చాలామంది బాగా చదువుకో, ఎక్కువైతుంది నీకు. బాగా చదవడం అంటే అసలు వాడు తెలుసా? అసలు వాడు బాగా చదివాడా? ఆయన ఏమైనా ఐఏఎస్? బాగా చదివిన ఎవ్వరు పక్కవాడికి చదువుకోమని చెప్పరు. బాగా డబ్బు సంపాదించిన ఎవ్వరు పక్కవాడికి సంపాదించింది వద్దురా బాబు, ఉన్నదాంతో తృప్తిగా ఉండని చెప్తారు. లేనివాడే ఆలోచిస్తాడు, ఉన్నవాడు వదిలేస్తున్నాడు. బిల్గేట్స్ చాలా సంపాదించాడు, తృప్తి లేదు, దాన్ని దానం చేసే తృప్తి వచ్చిందంట. తృప్తి లేదు. ఇప్పుడు బిల్గేట్ ఫౌండేషన్ కోట్ల రూపాయలు ఇచ్చేస్తారు. నువ్వు కూడా బిల్గేట్ ఫౌండేషన్కి అప్లికేషన్ పెట్టొచ్చు. చిన్నగా ఉండదు, బిల్గేట్స్ కదా మరి. మా కుక్కకు బ్రెడ్ వేయాలి, 6 రూపాయలు పంపిండి, అట్లా పనికిరాదు. 1,00,000 కుక్కలు ఉన్నాయి, ఆ 1,00,000 కుక్కలు 7,000 ఎకరాలు దాచిపెట్టాము. ఇట్లాంటిది పెడితే వాళ్ళకి వావ్ సచ్ ఎ బిగ్ ప్రాబ్లం అని అప్పుడు ఇస్తారు. అక్కడి నుంచి ఒక ప్రతినిధి అమెరికా నుంచి వస్తాడు, వచ్చి ఎంక్వైరీ చేస్తారు. నువ్వు ఈరోజు అప్లై చేస్తే 6 ఏళ్ల తర్వాత నీకు డొనేషన్ వస్తుంది. అప్పటి వరకు కుక్కలన్నీ చచ్చిపోయింది, అది వేరే సంగతి. వాళ్ళు హెల్ప్ చేస్తారు అంతే. ఇప్పుడు చేస్తారా, తర్వాత చేస్తారా, తర్వాత వాళ్ళు చేసేది వాళ్ళు డాక్యుమెంట్ చేసుకోవడం కోసం. దిస్ ఈజ్ వాట్ వీ డిడ్. ఆ డాక్యుమెంటేషన్ తృప్తినిస్తుంది బేసికల్గా. జోక్ ఉంటుంది కదా, టీచర్ చెప్పాడంట, ఏదైనా ఒక మంచి పని చేస్తేనే ప్రతిరోజు తృప్తి ఉంటుంది అని చెప్పిన తర్వాత అయిపోయింది. ఓ రోజు పిల్లగాడు స్కూల్కి లేట్గా వచ్చాడు. ఏమిరా లేట్ వచ్చిందామంటే, కొట్టబోతుంటే ఆగండి సార్, కొట్టొద్దు మీరంటే, ఎందుకు రా అట్లా ఎదురు మాట్లాడుతామంటే, మీరు చెప్పింది పాటించడం వల్లే లేట్ అయింది. ఏంది? మంచి పని చేసి వచ్చాను, లేట్ అయింది. వెరీ గుడ్. ఒక్కటి కాదు 2 చేశాను. ఒక రాయిని రోడ్డు మీద ఉంటే పక్కకు తీశాను,
రెండవది ఒక ఆమె కాలిరిగితే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. వెరీ గుడ్ వెరీ గుడ్. మొత్తం స్కూల్ అయిపోయింది. అసలు ఆమె కాలు ఎట్లా ఎరిగిందంటే ఈ రాయి తీసి ఇసిరేస్తే అది పోయి ఆమె కాలు మీద పడ్డది. అంటే మన సర్వీస్ అంతా ఎట్లే పాడైంది. కుటుంబాలను చక్కచిద్దే ప్రయత్నంలా ఇంగింత నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ఎవడో బూతులు మాట్లాడుతున్నాడు, వాడికి బూతులు మాట్లాడొద్దని చెప్పడానికి పేరెంట్స్ ట్రై చేశారు. వాటిలో బూతులు మాట్లాడుతున్నావు, వాటిలో బూతులు మాట్లాడొద్దు బాడకావు అన్నాడు వాడు. అయిపోయింది, చెడిపోయిందిగా. నువ్వు అనలేదా నీ అమ్మ లంబడి కొడకా నువ్వు నోరు తెరిస్తే బూతులు లంచోడు అయిపోయాయి. ఇంకా నువ్వు విషయం పక్కకి జరిగి అట్లా. అందుకని మాయ అన్నది ఉందా అంటే 100% ఉంది. దానికి ఇది ఇంతవరకు ఏ పుస్తకంలో చెప్పండి, నేను చెప్తున్నది. నీకు రుజువు కావాలి కదా. ఇప్పుడు కడుపు నిండిందంటే నీకు ఆకలి వెళ్ళిపోయింది, నువ్వు ముద్ద కలిపి పంచభక్ష పరమణ చాలు ఈ చెయ్యి చాలు అన్నది చూసినా, ఇట్ ఇంప్లైస్ సంథింగ్. ఆకలి ఉండి కూడా చాలని ఎట్లా అంటావు? స్నానం చేస్తున్నావు, బుళక్ 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 ఒక చెంబు చాలు అనిపిస్తుంది, సగం చెంబు కూడా పడేస్తావు. అట్లనే శృంగారం, అప్సరస కావచ్చు, వీడు అమితాబ్ బచ్చన్ కావచ్చు, డజంట్ మ్యాటర్, హోటల్లో చాలా అనిపిస్తుంది. సో అట్లనే మనకు జీవితం అర్థమైంది అని అనిపించాలంటే పశ్చాత్తాపము, చింత అండ్ బాధ, ఈ మూడు నీకు ఉండవు. నొప్పి ఉంటుంది, బాధ ఉండదు, చింత ఉండదు. చింత అంటే బబుల్ గమ్. మా అబ్బాయి ఎలా ఉన్నాడో, తిన్నాడో లేదో, ఈ పాటికి తినే ఉండాలి, తినుంటాడా? ఫోన్ చేస్తే లేపలేదు, ఎందుకో ఫోన్ చేస్తే లేపలేదు. ఏమండి వీడు ఎందుకో ఫోన్ చేస్తే లేపలేదు. మొన్న కొంచెం కసురుకున్నా, అది ఫస్ట్ మనసులో పెట్టుకున్నాడేమో. అంటే నువ్వు దరిద్రపు దానా, వాడిని నన్ను కూడా కసురుకున్నావు అని నేను చెప్పే, పోయిపోయి నా మీదకి వచ్చిందా, నాకు అన్నం వద్దు ఏమొద్దు పో అన్నది. కథ వాడు తిన్నాడో లేదో కానీ చూడు స్టార్ట్ అయింది ముసలి. ఇది ప్రతి ఇంట్లో ఎవ్రీడే జరుగుతుంది, ఇది ఇంటింటి రామాయణం. వాడిని అడిగి తెలుసుకోలే, వాడిని వదిలేయలే. వాడికి 18 ఏళ్ళు రాగానే ఇక మీద నీ జీవితం నీది, నా జీవితం నాది. బాధ అంటే ఏంది? వేరే వాడికి ఇది చింతనేమో ఆలోచిస్తూ కూర్చుంది. బాధ ఎప్పుడు వస్తుంది? వేరే వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో. నువ్వేదో చేయాలని అనుకున్నావు, నా కొడుకును బాగా పెంచాలనుకున్నావు, తప్పులేదు. కానీ ఆ క్రమంలో నువ్వేదో చేశావు, అయినా కొడుకు చెడిపోయాడు. ఇప్పుడు చింతిస్తలేవు నువ్వు, నా వల్లే అతని జీవితం నాశనమైందని బాధపడతావు. ఇప్పుడు ఒక హస్బెండ్ బయటకు పోతుంటే గొడవ పడుతుంటే హస్బెండ్ బయటకు పెట్టాడు, శశి ఏంది నీ కథ, బయటకు పోతుంటే గొడవ పడుతున్నావు అది ఇదని హాఫ్ అన్ అవర్ గొడవ పడ్డాడు. మొత్తం గొడవ సద్దు మడిగింది, ఎవరు వచ్చి ఆపారు, చుచ్చు పక్క జరగండి అయిపోయింది అందరు. ఇంకొకసారి బయటకు పోతుంటే మాత్రం గొడవ పడొద్దని చెప్పండి ఆవిడకి అని చెప్పి హాఫ్ అన్ అవర్ లేట్గా బయలుదేరితే కాలిరిగింది. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ బాధపడుతుంది, ఆ రోజు నేను గొడవ పడకపోయింటే ఆయన కాలు ఉండేది. ఇది చింత అంటేనేమో ఒక థాట్, ఓన్లీ థింకింగ్ అబౌట్ సంథింగ్. బాధ అంటేనేమో ఇంపాక్ట్ జరిగింది, సమ్ రిజల్ట్ వచ్చింది. రెండు సిమిలర్గా ఉన్న, చింత కొంచెం థాట్ ప్రాసెస్, ఓవర్ థింకింగ్ లాంటిది. బాధ అట్లా కాదు, నా వల్ల ఇది జరిగింది, నేను తుమ్మిన రోజే ఫ్లైట్ కూలిపోయింది, నేనే కారణం అంటే నీ మీద బాధపడతావు. నువ్వు కరెక్ట్ చేయడం నీ ఉద్దేశం లేదు, టైంపాస్ అవుతూ ఉంటావు. చాలామందికి ఈ దరిద్రపు అలవాటు ఉంటుంది. ఆత్మజ్ఞానం అంటే ఈ మూడు లేని స్థితులే, పశ్చాత్తాపము లేదు, చింత లేదు, బాధ లేదు. ఇప్పుడు ఈ మూడు ఎవరికున్నా వాడికి జీవితం అన్నీ గతంలో చేసిన దాన్ని నువ్వు తిరిగి ఏమంటారు దీన్ని, ఏమంటారు, తిరిగి పునఃపరిశీలించుకోవడం వల్ల, కాంటెంప్లేషన్ అంటారు ఇంగ్లీష్లో. అట్లా కాంటెంప్లేషన్ చేసి ఇప్పుడు ఆ గతంలో జరిగిన దాన్ని నువ్వు చేశావు. ఎగ్జాంపుల్, ఒక తండ్రి బిడ్డకు పెళ్లి చేశాడు, నేను చేసుకోండి డాడీ అన్న కూడా మంచి సంబంధం తల్లి చేసుకున్నాడు, ఇది జరిగి 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు వాడు తాగొచ్చి రోజు గుమ్మ గుద్దుతున్నాడు. ఇప్పుడు ఆ గతంలో ఆ రోజు మా అమ్మాయి వద్దన్నప్పుడే నేను కనుక ఆ పెళ్లి చేయకపోయింటే నా అమ్మాయి జీవితం బాగుండని చింతిస్తలేడు, పశ్చాత్తాపడుతున్నాడు. ఇట్స్ ఎ బ్యాడ్ డిసిషన్ యార్, బ్యాడ్ డిసిషన్. ఈ పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే అప్పుడప్పుడు వచ్చి పట్టుకుంటుంది. అది డిప్పర్ అంటారు చూసినావా, చిక్ డిప్పర్ అన్నట్టు, అది డిప్పర్ కొడుతుంది, ఎక్కువసేపు ఉండదు పశ్చాత్తాపం. సరే తిందాం పదండి, ఏమ్మా బాగున్నావా, మళ్ళీ ఎప్పుడో వారం రోజులకి ఎవరో మంచి భార్య భర్త పిల్లలు సంతోషంగా ఉంటే
మా అమ్మాయి వద్దొద్దన్నా దాని గొంతు కోశాను రావు గారు. పశ్చాత్తాపం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక అమ్మాయికి మంచి సంబంధం వచ్చింది, వీడు నిర్ణయం తీసుకోవట్లే, గతంలో జరిగిన దానికి ఏదో చెప్తున్నాడు. చింత అంటే ఏంది? యు ఆర్ జస్ట్ వరీడ్. అందరికి ఉంటుంది చింత. టికెట్ దొరికితే లేదో అని చింతిస్తారు, టికెట్ దొరికిన తర్వాత మంచి సీట్ ఉందో లేదో చింతిస్తారు, అన్నీ దొరికిన తర్వాత సినిమా జరిగే దాని గురించి కొంత ఆలోచిస్తున్నావు. పశ్చాత్తాపము గతము, చింత భవిష్యత్తు, బాధ అన్నది నువ్వు ఆత్మసాత్ చేసుకున్నావు దాన్ని, అంటే యూ ఓన్డ్ ఇట్. అంటే వాడి బురదని నీకు రాసుకున్నావు, వాడి గజ్జి నువ్వు తగిలించుకున్నావు, వాడి ఫైల్స్ నువ్వు పెట్టుకున్నావు. ఇప్పుడు ముక్కు ఇంకా అన్నీ ఉన్నాయి. ఒక జనరేషన్ మనిషి బాధపడ్డాడంటే ఒక లెక్క ఉంది, కానీ ఈ జనరేషన్ మనిషి బాధపడ్డాడంటే హీ లవ్స్ సఫరింగ్ అని దాని సారాంశం. అందుకని నేను అంటున్నా, గొడవ పడొద్దని కాదు, ఆర్గ్యుమెంట్ చేయొద్దని కాదు, ఫైట్ చేయొద్దని కాదు, అన్నీ చేయాలి 100%. నిమిషం కూడా చాలా ఎక్కువ. నిమిషంలో వచ్చిన వాడికి నెక్స్ట్ సెకండ్లో రావాలి, సెకండ్లో వచ్చిన వాడికి అసలు బాధనే పడొద్దు. దట్ ఇస్ ద పాయింట్ కదా, అంతే కదా. ఎలా ఉంటుంది, అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయి టైప్ నేర్చుకోవడానికి వచ్చిందంట, ఫస్ట్ డే ఆ టైప్ కొట్టిన తర్వాత ఒక పేపర్ తీసుకొచ్చి ASDFG కొడతారు కదా, ఏదో కొట్టిన తర్వాత ఆ టైప్ సార్ తెస్తున్నాడు. ఫస్ట్ డేనే ఓన్లీ 50 మిస్టేక్సే కొట్టినావు, వెరీ గుడ్ అని 2వ లైన్కి పోయిందంట. చూడు, ఫస్ట్ అంటే లైన్, అసలు ఆ లైన్లో ఉండేవి 26 అక్షరాలు బేసికల్గా, 50 తప్పులు కొట్టింది. అంటే అసలు మొత్తం తప్పులే కొట్టిందంటే ఆమె రేపు టైప్కి రాదు కాబట్టి వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలా ఎవరు చేయలేరు. నేను నీ వయసులో అసలు నేను ఎన్ని తప్పులు చేసేవాడిని. ఇట్లా ఎందుకంటారంటే నువ్వు ఇంట్రెస్ట్ వీక్తుంది నీకని, ఒక చిన్న సపోర్ట్ సిస్టమ్ అవసరం అవుతుంది. అట్లా పాపం అంటే తెలిసిన వాడు సపోర్ట్ చేస్తాడు, వాడికి అర్థం చేసుకునే స్థాయి వచ్చినప్పుడు గుద్దుతాడు, అది వేరే సంగతి. అట్లా చిన్న అంటే ఒక గ్రిప్ వచ్చిన తర్వాత నిజంగా బరువు వేయచ్చు, చేస్తారు. సరే, రైట్ పర్సన్ కాసేపే దువ్వేది. నేను చెప్పిన కథ నీకు తెలుసా? కుక్కది. అదే కుక్కను మచ్చిక చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు పార్క్లో. ఆ కుక్క వీడిని చూస్తూ ఉరుకుతుంది. అటువంటి కుక్క అనుక అది వాడు బిస్కెట్ వేస్తాడు, 1 మంత్ అవుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు, ఈ మస్ట్ బి ఏ డాగ్ లవర్ అనుకుంటారు పాపం. చుచ్చు చుచ్చు అని అక్కడే పడి ఉంటాడు. అట్లా అది ఆల్మోస్ట్ 2వ నెలకి 2 ఫీట్ల దూరం వస్తుంది, 3వ నెలకి ఫీట్ దూరం, 4వ వీడి ఇట్లా కదిలితే పడిపోతుంది. అసలు అందరూ వీడు ఒక్క మాటలో అందరూ అనుకుంటారు అతను నిజంగా చాలా ప్రేమిస్తాడు. ఒక్క బిస్కెట్ వేయడం కోసం రోజు వచ్చి గంట కూర్చుంటాడు. ఆఫ్టర్ 6 months ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది. 7th month బిస్కెట్ అందుకొని దొరికింది. 8th month బిస్కెట్ అందుకొని అక్కడ తింటుంది. 9వ నెల అక్కడే కొంచెం తక్కువ వచ్చి తింటుంది. 10వ నెల నెత్తి మీద అర్ర అంటుంది. అది చేయి పెడితే వాడు చేయి తీస్తున్నాడు. గుడ్ జాబ్ అని అందరూ అంటున్నారు. 11వ నెల చేయి పెట్టినా కూడా కొంచెం జంకి అట్లా ఓకే అంటుంది. 12వ నెల చేయి పెట్టిన మంచి తోకుతుంది. 13వ నెల చేయి పెడితే హాయిగా వచ్చి ఒళ్ళో కూర్చుంది. అప్పుడు దాన్ని సంకలు ఇరికించుకొని ఒక్క గుద్దినంటది. అందరు ఆశ్చర్యపోయారంట. ఇదంతా దానికోసం అంటే దానికోసమే చేశాను. ఎందుకంటే ఓ రాత్రి నేను చాలా టెన్షన్లో పడి ఇంటికి వెళ్తుంటే నా ఎంట పడ్డది, నేను మర్చిపోలేదని. దాన్ని కొడదామంటే దొరకలేదు. అందుకని 13 నెలలు నేను ట్రై చేస్తే ఇప్పుడు దొరికింది. ఐ టాట్ హిమ్ ఎ లెసన్. ఇప్పుడు గురువు చేసేది ఇంతే, సంకల నీ తలకాయ జిక్కే వరకు నువ్వు ఎట్లా చెప్తే అట్లా ఆడతాడు. జిక్కిందా, దేర్ ఈజ్ నో ఎస్కేప్. ఇది యాక్చువల్గా రైట్ వే. ఫస్ట్ అంతా బాగుంది. ఇప్పుడు చిన్న సరిగ్గా 10 నిమిషాలు సరిగ్గా వాయిస్తే కొట్టండి తప్పట్లు, వాడికి ఎక్కలేదు. రేపు పొద్దున్న 600 క్లాస్ అయితే 5:30కి వచ్చి కూర్చుంటాడు. ఆ తర్వాత చేస్తున్నాడు యాక్చువల్గా. ఇలా అసలు నేను వీడు అంతా 2 monthsలో వచ్చేసింది, నాకు 6 నెలలు పట్టిందిరా అది చెప్తే వాడికి ఎక్కలేదు. అసలు లోపల రకరకాల గ్రంథులు తంత్రులు అట్లా ఇట్లా తెలిసిపోతుంది. అప్పుడే ఆ చిన్న ప్రౌడిష్ వస్తుంది. అట్లా కొంచెం సొంగ వాయిస్తారు అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 2-3 నెలలకి మళ్ళీ మెచ్చుకుంటారు. అట్లా ఈ మెచ్చుకునే కార్యక్రమం 2 ఏళ్ళు నడుస్తుంది. ఏళ్ళు అప్పుడు కొంచెం శృతి కుదురుతుంది, మెల్లమెల్ల గ్రిప్ వస్తూ ఉంటుంది, సబ్జెక్ట్ వస్తూ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి తిట్టడం స్టార్ట్ అవుతుంది. తిడితే వాడు అఫెండ్ అయ్యి వెళ్ళిపోతున్నాడు, మళ్ళీ మెచ్చుకోవడం స్టార్ట్ అవుతుంది. వాడు తిట్టినా ఏదో నేర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు చూడు, ఇంకా వాడికి సుక్కలు చూపిస్తారు. ఇంకా
కట్టి తీసుకొని కొట్టడాలు, తిట్టడాలు, నీ బతుకు చెడ, అసలు నువ్వు మనిషివేనారా, మళ్ళీ వాయించు, నువ్వు అసలు రావద్దురా, నువ్వు చెడబుట్టినావు సంగీ, ఇట్లా చెప్పినా కూడా వాడు పోడు. ఎందుకంటే వాడికి అందులో రసం దొరికింది కాబట్టి ఆ గురువు చెప్పే తిట్లను వాడు పర్సనల్గా తీసుకోవట్లే. అట్లా అసలు మనం ఎక్కడి నుంచి సబ్జెక్ట్ మాట్లాడినాం, ఎటు పోయినాం? మాయ. అందుకని ఈ 3 నువ్వు కూడా, ఇది మనందరికి సంబంధించింది. పశ్చాత్తాపము, చింత, బాధ, ఈ 3 జీవితంలోకి రానివ్వద్దు. జ్ఞానం అంటే జీవితం అర్థమైందన్న వాడికి ఎవ్వడికి ఉండవు. వాడు బిడ్డ పెళ్లి చేసిందంటే పూర్ణ ఎరుకలో చేయవలసింది, లేదా నాకు అనిపిస్తుంది, యూ టేక్ ఎ డిసిషన్, నీకు ఓకే అయితే నాకు ఓకే, లైఫ్లో నన్ను అనడానికి లేదు. తోసేయడం కాదు, షేర్ చేసుకో, నువ్వు యూ టేక్ ఎ డిసిషన్, నేను నీతో ఉంటా, అట్లా ఉంటుంది. కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, కానీ పశ్చాత్తాపం ఉండదు. ఎందుకంటే ఆ సందర్భం అట్లా వచ్చిందండి, అప్పటికి అది కరెక్ట్, ఇప్పుడు బాధపడే చేసేది ఏం లేదు. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి, చేస్తాను. ఇలా ఉంటుంది తప్ప, అవును సార్ తప్పు జరిగిపోయిందంటే నువ్వు అన్కాన్షియస్ చేసినట్టే. తప్పెట జరుగుతుంది. తప్పు జరిగింది ఎప్పుడు, నువ్వు పుట్టిన కంటే 9 నెలల ముందు. అదొక ఆ తర్వాత ఎప్పుడు తప్పు జరగలే. ఇది ఎలా ఉందంటే, జీవితంలో చాలా సఫరింగ్ అయిపోయి రాంగ్ పేరెంట్స్ కడుపులో పుట్టాడు, రాంగ్ బ్రదర్కి ఉన్నాడు బ్రదర్గా, తర్వాత రాంగ్ స్కూల్కి వెళ్ళి రాంగ్ టీచింగ్ నేర్చుకున్నాడు, తర్వాత రాంగ్ ఫ్రెండ్స్ దొరికారు, అంత రాంగే. తర్వాత పెళ్లి చేసుకుంటే రాంగ్ వైఫ్ వచ్చింది, పిల్లలు రాంగ్గా పుట్టారు, నా లైఫ్ అంతా రాంగ్ అయిపోయిందని పెళ్ళి చచ్చిపోదాం అనుకున్నాడంట. చచ్చిపోదామనుకొని సూసైడ్, అది విషయం తాగబోతుందని పట్టుకున్నారు. ఎవరు పట్టుకుంటే పోలీసులు ఉన్నారు, తీసుకుపోయి జైలు నిలబడి వాడికి పోలీసులకు నీ సమస్యలతో సంబంధం లే, అకార్డింగ్ టు లా విషయం తాగొద్దు కదా, సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు అని. ఆ తర్వాత ఘోరమైన ట్రయల్ నడిచిందంట 1.5 years. అతను జడ్జి కూడా మహా తెలివైనవాడు. ఆ జడ్జి గారు తీర్పిచ్చారంట, ఇతను ఆత్మహత్యా ప్రయత్నము చేసినందుకు గాను ఉరిశిక్ష విధించడమైన. వాడు సాగుతాడు, ఈ సాగేదో అప్పుడే వస్తుంటే కదరా, నీ అమ్మ నీది కూడా రాంగ్ తీసింది లాస్ట్కు, ఇప్పుడు నాకు రావాలని లేదురా సామి అంటే తీర్పు అయిపోయింది. ఆత్మహత్య ఏంది, ఉరిశిక్ష ఏంది? ఆత్మహత్య నువ్వు చేసుకోవాలనుకుంటుంది, ఉరిశిక్ష చట్టం వేస్తుంది, తేడా ఉందన్నాడు. ఈ రెండింటిలో సచ్చేది నేనే కదరా, అది మాకు అనవసరం. ఉదాహరణకి సార్ బెత్తం తీసుకుని వచ్చిండు, నా దగ్గర కట్టు సార్, నేను కొట్టుకుంటాను, సారే కొట్టాలి, నీకంటే గట్టి నేను కొట్టుకుంటా, నువ్వు ఫోన్లో చెప్పు దండించుకుంటా, నేను కొట్టాలి. అట్లా ఈ చట్టం శిక్షాలి, నీకు మేము వేసుకోవడానికి లేదు, చట్టం వచ్చి ఏదైనా చేయాలి. నీ వల్ల నువ్వు యు ఆర్ నాట్ ఫ్రీ, మన ఫ్రీడమ్ కండిషనల్. ఇది ఎలా ఉందంటే, ఇల్లు మీదే అనుకోండి, హాయిగా ఉండండి, అది ముట్టుకోవద్దు, ఆ రూమ్లోకి వెళ్ళొద్దు, ఫీల్ ఫ్రీ, డూ ఏదైనా సరే, అది ముట్టుకోవద్దు. ఇట్స్ ఎ ఫ్రీ కంట్రీ, కానీ రోడ్డు మీద చెత్తేయద్దు. ఇంక ఇదేం ఫ్రీడమ్ రా, అది ఫ్రీడమ్ లేదు. అందుకని ఫ్రీడమ్ అంటేనే షరతులతో కూడినది అని దాని మూలార్థం. ఏమో మరి వాళ్ళ బ్రదర్ రాజును అడగాలి. అట్లా ఇప్పుడు ఎవరైతే వింటున్నారో, మాయ ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే ఇది ఒక్కటే, పశ్చాత్తాపము, చింత, బాధ, గతము, భవిష్యత్తు, రకరకాల విషయం. ఇప్పుడు దీనికి జ్ఞానంతో సంబంధం లేదు, పుస్తకం నాలెడ్జ్ సంబంధం లేదు. గొప్ప గొప్ప వాళ్ళు కూడా సఫర్ అయ్యారు బికాస్ ఆఫ్ దిస్. ఆ ఒక్క నిర్ణయం తీసుకో, అయిపోయింది నీ ప్రజెంట్ మూమెంట్ గాన్. అలాగని నేను జస్టిఫై చేసుకోమనట్లే, నిర్ణయం తీసుకున్నప్పుడే పూర్ణ అంగీకారంలో ఎరుకలో తీసుకుంటే సరిపోతుంది. అన్కాన్షియస్ డిసిషన్ తీసుకోవద్దు. అన్ని డిసిషన్స్ మంచివే వెన్ యూ యాక్సెప్ట్, దాని పర్యవసానాలు అంగీకరించగలిగితే బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే, మనుషులతో ఉండు కానీ వాళ్ళ వ్యవహారాలతో ఉండకు, మనుషులతో ఉండు కానీ మాట్లాడకు, మనుషులతో ఉండు అన్నీ షేర్ చేసుకోకు, మనుషులతో ఉండు అస్సలు డబ్బు ఎక్కువ తీసుకోకు, మనుషులతో ఉండు ముట్టుకోకు. చాలా బాగుంటుంది లైఫ్. కొంచెం గ్యాప్ వచ్చి మెయింటైన్ చేయి. మీ అమ్మ ఉందంటే, ఇంటి విషయాలు చెప్పను, నెక్స్ట్ నా గురించి ఏమన్నా అడుగు చెప్తా, నువ్వు ఫస్ట్ దాన్ని తెంచేస్తే ఆ డిస్కషన్. నేను మీ ఇంటి విషయాలు అడగను. నిజంగా అవసరం ఉంటే, అమ్మ బాగుందా, అప్పుడు బాగాలేకపోతే ఏ లేవన్నా చేస్తావా, పిచ్చి విషయాలన్నీ.
ఎవడి కోసం ఎవడేం చేయడండి అని చెప్పగలిగితే ఎవడు అడగడు. ఒకసారి పోతుంటే ఒక ఆయన మలక్పేటలో, ఏం బాగుందా, ఆరోగ్యంగా ఉందా అని అడిగాడు నన్ను. నేను ఒక్క నిమిషం అంకుల్, నేను రన్నింగ్ చేస్తున్నాను, దగ్గరికి వెళ్ళి తీసి ఆయనకు అర్థం కాలేదు నేనేం చేస్తున్నాను. ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేసి కనుక్కోవాలి. నీకు వచ్చింది సార్ నాకు తెలియదు, నేను చూసిన రోజు అయితే బాగుంది, ఇప్పుడు నాకు ఎప్పుడైనా బాగుందంటే మా అమ్మ నా సమక్షం లేదు, నేను ఎట్లా చెప్తా? ఏమో ఈ క్షణం బాగుంది లేదో నాకు తెలియదు. సత్యం ఇది. అబద్ధాలు ఎందుకు చెప్పుకోవాలి? నిజంగా మా అమ్మ ఆరోగ్యం గురించి మీకు ఏమైనా కన్సర్న్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ తీసుకుపోండి. అర్థమైంది బాబు. బాగున్నారు అంకుల్ మీరు అని అడిగితే ఇప్పుడు నీ సంగతి నువ్వు చెప్పుకో. ఇప్పుడు నేను ఎవరిని అడగను బాగున్నావా బాగాలేవా అని. ఎందుకంటే బాగున్నవాడు వేరే వాడిని అడగడు, బాగాలేనివాడు అందరిని అడుగుతాడు. వాడికి పరిచింతన వస్తుంది. బాగున్నవాడు బాగుంటామంటే అసలు యు ఆర్ కంప్లీట్లీ ఎన్గ్రాస్డ్ ఇన్ యువర్ వర్క్. అంటే నీ పూర్తి పనిలో నువ్వు లీనమైపోయిన స్థితి లైఫ్ అంటే. సీరియస్ మ్యాటర్ లైఫ్ అనేది. ఎంత సీరియస్ మ్యాటర్ అంటే ఇప్పుడు మనకు ఏదైనా దెబ్బ తాకిందనుకో, ఇప్పుడు మన అడవిలో దాకింది దెబ్బ, నేను దాన్ని ముట్టుకోలేదు, లోపల ఘోరమైన వర్క్ జరిగి అది అతికిపోయింది. చర్మం అతకాలంటే ఏదో జరుగుతుంది, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఇప్పుడు అడవి భూమిలో ఉన్న సారం అంతా గుంజుకొని ఇట్లా గుంజుకొని ఒక కణువు ఇట్లా తీసుకొని దాన్ని మొత్తం కాండం రూపొందించుకొని ఎక్కడో ఉన్న ఆకుకి లీఫ్ ఎంత పని ఉంది దానికి పక్కనే చెట్టు ఏం చేస్తుందో అది పట్టించుకుంటే ఎట్లా? పని లేనిదే పక్క దాని గురించి ఆలోచిస్తుంది. పని ఉంటే అవసరమైతే ఆలోచన, అది క్లుప్తత. కథ కాదు. ఏం కావాలి? డబ్బులా? ఎన్ని కావాలి? లక్ష లేవు చెప్పు, చాలా 3,000 ఇస్తా, ఓకేనా? లేవు నా దగ్గర, వేరే చూసుకో, అయిపోయింది బాధ. ఇట్లాంటి వాడిని ఎవడు ద్వేషించాడు, ఇట్లాంటి వాడితే ఎవడికి పేచి లేదు. కానీ కూర్చొని 3 hours విని ఏ సహాయం కావాలన్నా చేస్తా అని చెప్పి లాస్ట్కి పైసా అయ్యో ముందు చెప్పొద్దా? నీకు ఎప్పుడు ఏ సమస్య కావాలన్నా నాకు ఫోన్ చేయి, నేను లేపను. ఏ రోజు నీకు అవసరం ఉందో ఆ రోజు నాకు ముందే 2 రోజుల ముందు చెప్పు, ఆ రోజు నేను సెల్ స్విచ్ ఆఫ్ పెడతా. ఇవి యాక్చువల్ రియల్ హెల్ప్. అంటే వాడు క్లియర్ చెప్పేస్తున్నాడు, నేను రాను, నేను చేయను. అట్లా ఇప్పుడు నేను ఎవరు సాయం చేయలేను. నా పక్కన ఉంటే తన్నకి నువ్వు పెడతా, నా పక్కన ఉంటే నా దగ్గర ఉన్న దాంట్లో నాకు నష్టం లేనంత డబ్బు మాత్రమే ఇస్తా, అప్పుగా ఇవ్వని ఇచ్చేస్తాను. ఇది ప్రాపంచిక దృష్టిలో అప్పు అడగడం, తీసుకోవడం, వాడు ఫోన్ చేస్తే వాళ్ళు లేపకపోవడం, పిల్లలు వాడి మీద కోపం రావడం, అబద్ధాలు చెప్పకు, ఇదంతా వద్దే వద్దు అసలు. లంపటం 10,000 అడిగావు, ఇయ్యనురా ఏమనుకో, ఫ్రీగా 1,000 రూపాయలు ఇస్తా, తీసుకోపో. ఇంకో టెక్నిక్ ఏంటంటే నాలాగా ఫ్రీగా ఇచ్చేవాళ్ళని 10 మందిని పట్టుకో, 10,000 వచ్చేస్తాయి. ఫైండ్ ఏ వే. నేను ఒక ఫ్రెండ్కి చెప్తే వాడు యాక్చువల్గా ప్రయోగం చేసి కొంతవరకు సక్సీడ్ అయినా అని చెప్పాడు. మలక్పేటలోనే అది. డబ్బు సంపాదించాలి, 10 లక్షలు ఉండాలన్న నా అకౌంట్లో. అంటే నువ్వు కలిసిన ప్రతి ఒక్కరిని 1,000 రూపాయలు ఫ్రీగా అడుగు. ఓకే, ఏదన్నా చెప్పు, అబద్ధం చెప్పు, అవసరం చెప్పు, ఓ బుక్ ఇద్దాం అనుకుంటున్నా అని చెప్పి ఒకరికి ఓ వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒక 1,000 రూపాయలు ఇస్తారా? మళ్ళీ ఇవ్వలేకపోవచ్చు, ఒకవేళ నాకు బాగా డబ్బు వస్తే మీకు ఇస్తానేమో తెలియదు. అట్లా నువ్వు ఒక 1000 మందిని పట్టుకుంటే నీకు 10 లక్షలు వచ్చాయి. 1000 మందే, రోజుకి 10 మందిని టచ్ చేయి, కొత్త వాడిని స్నేహం చేసుకో, ట్రస్ట్ క్రియేట్ చేసుకో. అప్పుడు నీకు లక్ష్యం డబ్బు కాబట్టి డబ్బు వస్తుంది. కానీ నేను చెప్తున్నా తృప్తి ఉండదు. నీ లక్ష్యం డబ్బు కాబట్టి డబ్బు వస్తుంది, తృప్తి ఉండదు. అట్లా కాకుండా నీకు సాటిస్ఫాక్షన్, తృప్తితో పాటు డబ్బు రావాలంటే నువ్వు పాలిష్ చేసుకో, స్కిల్ పెంచుకో. నిజంగా నువ్వు చిన్న అప్పు తీసుకొని చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి సిన్సియర్గా అప్పు తీర్చు. అట్లా ఒక రైటియస్నెస్ వస్తుంది, అంతే తప్ప బ్లఫ్ అక్కర్లేదు. సో ఇవంతా మనకు చిన్నప్పటి నుంచి సరిగ్గా చెప్పలే. ఇప్పుడు ఏదో జరిగిందని ఎవరో బాధపడుతుంటే దాన్ని సపోర్ట్ చేశారు, బాధపడుతుంటే డిస్టర్బ్ చేయకండి అని మెల్లగా తలిపేసి, అసలు బాధపడాల్సిన అంశం కాదని చెప్పలే ఆమెకు, సపోర్ట్ చేసిరు దాన్ని. అందుకని అట్లీస్ట్ నేను నా నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా ఏం చేసినా సరే, అట్లీస్ట్ ఇప్పుడు ఒక చెట్టు గాలి అయితే ప్రపంచం అంతా పీల్చలేదు, అట్లనే నా మాటలు ప్రపంచం అంతా వినాలని అనుకోవడం తప్పు. నేను చెట్టునైతే దాని చుట్టూ ఒక 100 మీటర్లు లేదా ఒక 100 మందికి తగిలినా చెట్టు జీవితం సఫలీకృతమైనట్టే.
అట్లా ఎక్కువ మందిని రీచ్ అవ్వాలన్న కాంక్ష లేకపోతే ఆ ప్రాపగండ అక్కర్లే. ఈ వాణి అనేది ఎంతోమందికి రీచ్ అవుతుంది, కొంతమందికి రీచ్ అవుతుంది. అందులో 1% పీపుల్ అయినా పశ్చాత్తాపము, చింత, దుఃఖము లేకుండా, బాధ లేకుండా ఉండాలి. అది ఇది ఒకవేళ జరిగితే వాళ్ళు ఏం చేశారు ఇర్రెలవెంట్. ఏం చేసినా పశ్చాత్తాపం లేదు, చింత లేదు, దుఃఖం లేదు కాబట్టి ఆనందంగా ఉన్నట్టు. ఆ మూడు ఉండి నీకు కోట్లున్నా, నీకు ఆస్కర్ వచ్చినా, నువ్వు ప్రపంచంలో గొప్ప సౌందర్య రాశి అయినా వేస్ట్. ఇప్పుడు ఎవరిది వాళ్ళు చెప్పుకోవాలి కాబట్టి నాకైతే లేవు అవి. తప్పు జరిగితే సారీ చెప్తాను, నాకు తెలియకుండా. రెండు ఉన్నాయి. రెండోది, నేను తీసుకునే ప్రతి నిర్ణయము పూర్ణ ఎరుకలో తీసుకోబడుతున్నది. అది పుస్తకం ముద్రణ కావచ్చు, లేకపోతే నేను కొనే వస్తువు కావచ్చు, చివరికి రూపాయిదైనా 10,000దైనా టెంప్ట్ అయి చేసింది ఒక్కటి లేదు. పశ్చాత్తాపం ఎప్పుడు వస్తుంది, రిగ్రెట్ ఎప్పుడు వస్తుంది, టెంప్ట్ అయ్యావు, ఇంపల్సివ్ బిహేవియర్ దానివల్ల వస్తుంది. అరే కొనేద్దాను, కారు బాగుంది, 1,00,000 రూపాయలు తీర్చేస్తాను, పెట్టి టెంప్ట్ అయినా. ఆ తర్వాత ఇప్పుడు ఏదో అయింది, కారు చెడిపోయింది, 1,00,000 పోయింది. టెంప్ట్ అవ్వకూడదు. ఫిల్మ్ విషయంలో కూడా నువ్వు ఆలోచిస్తున్నావు అంటే అది చాలా డీప్గా ఆలోచిస్తున్నావు. అంతే. లేకపోతే ఒకవేళ నాకు సరిగ్గా నాకు అవగాహన కలగకపోతే తీయరు. షార్ట్ ఫిల్మ్ తీస్తా, ఒక సినిమా అయితే తీస్తాను, దానికి కాస్ట్ గిస్ట్ ఎవరు అక్కర్లేదు. ఒక ఆకాశం ఉంటుంది, సినిమా పేరు ఆకాశం అంతే. నిన్న చెప్పిన కదా కథ. ఇప్పుడు ఆ కథ చెప్పినా కూడా మళ్ళీ చూస్తారు, చూసినా అందులో ఏముండదు. మనం వెరైటీ సినిమా తీయాలి. సినిమాలో హీరో ఇంటికి వచ్చి RRR సినిమా చూస్తాడు అనమాట, అది చూపించాలి మనం మొత్తం. చూసినాక లాస్ట్కి వెళ్ళి నైస్ అని పడుకుంటాడు అనమాట. అట్లా సినిమా ఏంటంటే, ఇప్పుడు నేను చేయాలనుకున్న కథ, ఒక వ్యక్తి దెబ్బ పొద్దున్నే వెళ్ళి లేచి కూరగాయలు గిరాలు తెచ్చుకొని వంట వండుకొని తయారై పరిగెత్తుకొని పోయి బైక్ వేసుకొని పోయి ఒక దగ్గర కూర్చొని ఇట్లా ఆకాశం చూస్తాం. ఎవరైనా అంతే. ఇది ఆ ఆకాశం చూసేది జెన్యున్గా 10 నిమిషాలు పెట్టాలి. జస్ట్ ఆకాశం స్క్రీన్ మీద ఏం లేదు, వెనక ట్రాఫిక్ గీకు లారీ శబ్దాలు ఇవన్నీ వస్తాను, జస్ట్ చూస్తాను. మళ్ళీ లేచాడు, ఇంటికి వచ్చాడు, మళ్ళీ ఏదో చేసుకుని ఇల్లంతా కొడుచుకున్నాడు, తర్వాత మిద్ది మీదకి వెళ్ళాడు ఆకాశం. ఇట్లా ఆకాశం చూసేది ఒక 10 సార్లు. ఏం చెప్పట్లే, అంటే ఆకాశం చూసి 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 అతను ఏదో సైన్స్ అట్లా ఏవి లేవు, అది మనిషి ఊహిస్తాడు అట్లా. వీళ్ళైతే స్క్రీన్ మీద రాస్తాం, ఆకాశాన్ని ఊరికే చూస్తున్నాడు. లాస్ట్కి నేను చెప్పాలనుకుంటే, పనికిరాని సినిమాలు అవన్నీ చాలా చూశారు, ఒక్కసారి నా ఆకాశం చూడండి, ఉపయోగపడుతుంది. అది నా మెసేజ్. సినిమా పేరు ఆకాశం. నువ్వే ఆకాశం, నువ్వే ఆకాశం. తర్వాత మధ్య మధ్యన పోయిటరీ, తర్వాత ఆకాశం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యక్తితో మాట్లాడితే ఎట్లా ఉంటుంది, కళ్ళు మూసుకుంటే నిద్రపోతే ఇట్లా ఆకాశం కనిపిస్తుంది. ఒక మనుషులు ఇద్దరు కొట్లాడుతుంటారు, ఆ కొట్లాడుతున్న వాళ్ళని చూస్తే వెనుకున్న ఆకాశం చూస్తూ ఉంటారు. అంటే జస్ట్ ఆకాశాన్ని వదిలిపెట్టకుండా ఎన్ని సీన్స్ లేకపోతే ఎన్ని విజువల్స్ సాధ్యమో అన్నీ ఇరికిస్తాను. ఒక మంచి బ్యూటిఫుల్ ప్లెజెంట్ మ్యూజిక్, సింపుల్ ఎడిటింగ్, అట్లా ఇదంతా ఆకాశం. ఇప్పుడు దీనికి ఒక చిన్న సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా చేయాలనుకో, ఇప్పుడు ఎవరో ఒక మదర్ ఎవరో వచ్చారు, అమ్మ బాగున్నావా అంటే కన్నీళ్ళు పెట్టుకుంది. ఇట్లా చెప్పాను కదా, నన్ను చూసి ఏడిస్తే వాళ్ళతో నేను ఉండదని. అది ఎడవని లేరా, తుడుచుకొని ఇద్దరు టీ తాగుతున్నారు ఫ్రెష్గా. తెలిసింది ఆకాశాన్ని చూస్తూ కూర్చుంటున్నావట. అవును. ఏమర్థమైంది అంటే, నాకు మరణం లేదని అర్థమైంది. ఒక అమ్మ మీద ఒక చిన్న బ్లాంక్ ఎక్స్ప్రెషన్, అమ్మ వెళ్ళిపోయింది. కట్ చేస్తే యాక్చువల్గా వాడు ఒక 3 monthsలో మరణించబోతున్నాడు. అప్పుడు చెప్పాడనమాట, ఈ 3 months మరణించే లోపు నేను రకరకాల విషయాలు ఇరుక్కొని వాటితో పోరాడే బదులు నాకెందుకు ఆకాశం చూడాలనిపించింది. ఆకాశం చూస్తున్న కొద్దీ అసలు ఈ విశ్వం ఏంది, దాని యొక్క రహస్యం ఏంది, మనిషి జీవితం చాలా నేరం కాదు, జస్ట్ ఫిజికల్ రియాలిటీ ఉన్నంత వరకు, అది పోతే అంతా ఆకాశమే. సో నన్ను నేను తెలుసుకోవడానికి ఈ రోగం ఉపయోగపడ్డది అని చెప్తున్నా.
ఇది ఇప్పుడు దీనికి ఇంకొంచెం సినిమా కథ జోడించాలంటే ఇంకోటి ఉంది. ఇప్పుడు ఆ 3 నెలలు వాడు తక్కువ ఆహారం తిన్నాడు, డాక్టర్కి చెప్పేశాడు. చిన్న చిన్న సీన్లు పెడతాను నేను. దీనికి ఎక్కువ అవసరం లేదు, నువ్వే డాక్టర్, ఈయన ఆటో డ్రైవరు, ఈమె ఒక అమ్మ, ఎవరు అక్క. ఏరా అన్నయ్య బాగున్నావా అంటే బాగున్నాను. ఇప్పుడు ఏమైనా బాధపడుతున్నావా? లేదు, నువ్వు బాధపడొద్దు అన్నావు కదా, ట్రై చేస్తున్నాను. ఏ విషయంలో నువ్వు బాధపడకురా, అంతా ఓకే. నెహ్రూ గారు పోయారు, బాలు గారు పోయారు, నేను పోతాను, నువ్వు పోతావు, ఏముంది అందులో, ఇట్లాంటిదే డైలాగ్ అయిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు 3 months 6 months మనకు ఫ్రేమ్ అనుకున్నాం కదా, అందులో అతను ఓన్లీ వెజిటబుల్స్ తిన్నట్టు చూపించాం మనం. క్యారెట్ తింటూ ఆకాశం చూస్తున్నాడు కదా, అతనికి 3-6 నెలల్లో చచ్చిపోతాడని తెలిసి పేరెంట్స్ అందరూ వచ్చేసారు. అది ఇంటికి వచ్చి నిద్రపోయి ఉన్నాడు, గాఢ నిద్రలో ఉన్నాడు. వెక్కి వెక్కి ఏడిస్తే లేచి కూర్చున్నాడు. ఏమైందమ్మా ఏడుస్తున్నారు అన్నాడు. అంటే ఇప్పుడు డాక్టర్స్ చెప్పిన ప్రకారం 3 నెలల్లో చచ్చిపోతా ఉన్నావు కదా, ఒకసారి మెడికల్ చెకప్, అసలు నాకు హాస్పిటల్కి వెళ్ళాలని కానీ చెకప్ చేయించుకోవాలని లేదు, డెత్ వస్తే వస్తుందేమో, నేను వెళ్ళి ఆకాశం హాస్పిటల్కి వెళ్దాం రా, ఒకసారి నా కోసం రా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు నా షెడ్యూల్లో ఆకాశం చూడాలని ఉంది, లేకపోతే కొన్ని క్యారెట్లు తినాలి, అవి తిని వస్తుంది, లేకపోతే మీరు నా కోసం ఆకాశం. అప్పుడు అందరూ కలిసి ఆకాశం చూశారు. అట్లా ఎవరిద్దరు మాకు ఏం చూస్తారు వాడు, ఏముంది అక్కడ, ఏమో మనకు తెలియదు, వాడికి లేదా జరిగింది. కట్ చేస్తే హాస్పిటల్కి వెళ్ళారు. ఎవరో మనకు తెలిసిన ఫ్రెండ్ హాస్పిటల్లో చిన్న షూట్, వాడు మొత్తం చిన్న MRI స్కానింగ్ అది ఎంత అయింది. అసలు ఏం చేసావయ్యా నువ్వు ఈ 6 నెలలు? నేనేం చేయలేదండి, అందుకే బతుకుతున్నావయ్యా, నీలో క్యాన్సర్ వెళ్ళిపోయింది తెలుసా అన్నాడు. అవునా, మరి ఇప్పుడు ఏం చేస్తావంటే, మీరు నాకు వదిలేస్తే ఆకాశం చూడాలనుకుంటున్నాను. ఇది నేను సినిమా బ్యూటిఫుల్ స్టోరీ బట్ అంతే. అదే వాడు ఎందుకు చూస్తున్నాడు, అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ ఏంది, వాడి కథ ఏంది, వాడికి ఒక ఫోన్ డిలీట్ చేసి వాడు ప్రపంచం నుంచి దూరం అయిపోయి వాడు పూర్తి ప్రకృతిలో భాగంగా ఉంటున్నాడు. చెట్టును వాడు మనిషిని వదిలేశాడు, వాడు మనిషికి దూరంగా ఉన్నాడు. ఇది నేను కన్వే చేయాలనుకుంటున్నా. మొదటి సినిమా ఏందన్నావు కదా, ఇది ఫిక్స్ చేసుకో. ఎక్సలెంట్, నిన్న చెప్పినప్పుడు ఇంత ఉన్నది, ఇప్పుడు దాన్ని ఇంకోటి ఇంతకంటే ఎక్కువ తీయను. ఆకాశం చూపించి చూపించి చంపుతా అట్లా. గుర్తుందా, పార్క్ దగ్గర నుండి కొంచెం అటువైపు ఒక ట్యాంక్ ఉంటుంది, అక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుంది అసలు. పాటలు గిట్ల అన్ని నేనే కంపోజ్ చేస్తాను. ఆల్రెడీ ఒక పాట నేను కంపోజ్, ఆకాశం అనంతం ఆనందము నీ సొంతం, ఆకాశం అనంతం. దీన్ని ఇంగ్లీష్లో కూడా వాడుకోవచ్చు. ఎటర్నల్ పీస్ ఇస్ ద స్కై అని వాడుకోవచ్చు. ఏదో ఒకటి నేను చేస్తా, యూట్యూబ్లోనే పెడతా, తప్పకుండా చూడండి. నచ్చితే సీన్ నచ్చితే 10 రూపాయలు, 5 సీన్ల కన్నా ఎక్కువ నచ్చితే 50 రూపాయలు, సినిమా మొత్తంగా నచ్చితే 100 రూపాయలు. ఎవరిదో ఒకటి ఫోన్పే నెంబర్ ఇస్తా, పంపించండి. ఆ డబ్బుతో మళ్ళీ ఒక సినిమా తీస్తా. నెక్స్ట్ వాటర్ అంటే నేను చిన్న చిన్నవి, ఎవ్వడు రాజమౌళి తీయగలడా ఇది చేస్తాను, తీస్తాను. ఇది ఆనందం, ఇది ఆకాశం. అంటే నేను కష్టపడదలుచుకోలే, ఆ కష్టపడే బాధ్యత అంతా రాజమౌళి గారికి ఇచ్చాను. అది ఆయన కష్టపడతారు. నాకు అసలు ఆసక్తి కూడా ఉండదు ఆ సినిమా చూడడం. ఊరికే నాకు సినిమా అనేది నా పర్సెప్షన్ వేరు. అది ఒక ఫోక్ టైల్ కదా, లైఫ్ని, దాని యొక్క ఎసెన్స్ని, దాని సారాన్ని, జిస్ట్ని చెప్పాలి. అది ఊరికే తేలిగ్గా చెప్పాలి. దాన్ని ఒక సీరియస్ బిజినెస్గా మార్చి డబ్బు, అది ఈగోలు, కారవాళ్ళు, అసలు అట్లా అక్కర్లే. ఇంకా గొప్ప యాక్టింగ్ అక్కర్లే, మామూలుగా మాట్లాడమని చెప్తాను అట్లా. ఇంకా నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సినిమా చూస్తుంటే ముందే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రెడ్ డాట్ వచ్చిపోతూ ఉంటుంది. రెడ్ డాట్ వచ్చిపోతుంటే యాక్టింగ్ చేసేవాళ్ళు వాళ్ళని జడ్జ్ చేయకుండా చూడండి అని అట్లా. ఇట్లా గ్రీన్ డాట్ వచ్చిపోతే ఈ సీన్ కాపీ చేయబడ్డదని వేరే చోటు నుంచి. అట్లా గ్రీన్ 2 వచ్చిపోయాను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు అట్లా బాత్రూమ్కి వెళ్ళి రావచ్చు, అంత పెద్ద గొప్ప సీన్ ఏమి లేదు ఇక్కడ, ఏదో టైం పాస్ కాకపోతే. ఇట్లా నేను ముందే చెప్తా, ఐ విల్ ప్రిపేర్ ద ఆడియన్స్. ఒక రస్కిన్ బాండ్, లేకపోతే ఒక రసపుటిన్ కథ వేరేలే. కానీ ఇట్లా చాలామంది రెస్మేయర్ అని ఇట్లా కొంతమంది పోర్నోగ్రఫిక్ సినిమాలు అనుకుంటాం, కానీ
ఎక్స్ట్రాడినరీ క్రియేటివ్గా చేశారు. అందులో ఆ పోర్నోగ్రఫీ పక్కన పెడితే అసలు టింటో బ్రాస్ డిడ్ పోర్న్ ఫిల్మ్స్. చూడ్డానికి పోర్నోగ్రఫీ ఉంటుంది, సెక్స్, న్యూడిటీ, ఫైన్. కానీ దాని మేకింగ్ ఉంటుంది అసలు అమేజింగ్ ఉంటుంది అసలు. ఇప్పుడు నేను ఇలా ఫస్ట్ టింటో బ్రాస్ అన్నారు, కానీ నాకు తెలిసిన కొందరు ఆర్టిస్టులు ఎవ్వడు పోర్నోగ్రఫీ గురించి మాట్లాడలే. బికాజ్ అది ఇర్రెలవెంట్ సబ్జెక్ట్, అది కాదు. సబ్జెక్ట్ ఏంది, వాడి దర్శకత్వ ప్రతిభ, వాడు ఆ ఎరాలో అటువంటి జనరేషన్లో పుట్టారు. కాబట్టి నేను ఒకసారి ఒక షో చేసినప్పుడు పోర్టోరికో నుంచి ఎవరో ఒక డాన్సర్స్ గ్రూప్ వచ్చింది. సో వాళ్ళ భాష కొంచెం వేరే, ఇంగ్లీష్ కూడా యాక్సెంట్ అదో రకంగా ఉంది. సో అనుకోకుండా నాతో కాసేపు బ్రేక్ఫాస్ట్ చేస్తూ వీ ఆల్ హ్యాడ్ ఎ డిస్కషన్ ఇన్ స్టార్ హోటల్. ఇది చెప్పి ముగిస్తే వెళ్ళిపోదాం. ఆ తర్వాత ఆ అమ్మాయి చెప్పే విషయాలు కనుక ఇప్పుడున్న ఇక్కడ సమాజంలో చెప్తే చోళల పత్తులు గిత్తులు రాళ్ళు గిళ్ళు పెట్టుకుంటారు. అటువంటి విషయాలు చెప్పింది. అందులో ఒక్క విషయం చెప్తా. వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట నుంచి రాగానే ఇంట్లో బట్టలు ఇప్పిస్తారు, ఇంతే. నాకు సాక్షిగా ఉండని తెలుసు కాబట్టి నేను సాక్షి ఉంది అంటుంటుంది. నిజమా అంటే నేను ఇస్ దెన్ రీజన్ బిహైండ్ ఇట్, ఇట్ ఇస్ ఎ కల్చర్ ఆర్ సంథింగ్. నువ్వు బట్టలు బయట వాళ్ళ కోసం కదా, మనం ఎందుకు? ఇప్పుడు మీ అమ్మని న్యూడ్గా చూస్తే, మీ నాన్న న్యూడ్గా చూస్తే నీకు ఆ విధమైన భావన కలుగుతుందంటే నువ్వు ఎంత రోగంలో ఉన్నావు, నీ మనసులో ఎంత విక్షిప్తత ఏర్పడ్డది. సో ఇప్పుడు ఇదొక విషయం చెప్పింది. రెండోది నాకు ఆ అమ్మాయి చెప్పిన మాట ఏంటంటే, ఐఎమ్ సర్చింగ్ ఫర్ ఏ బాయ్ ఫ్రెండ్ ఫర్ మై మదర్ అని. నేను సాక్షిగా ఉంటాను తెలుసు కాబట్టి ఇట్లా చూశాను, లేకపోతే అదే ఇప్పుడు మన ఇక్కడ ఉన్న మైండ్తో ఇంకా ఆ అమ్మాయిని మనం జీవితకాలం క్షమించలేము, అంత పెద్ద నేరం చేస్తున్నాం ఒక్కొక్క మాటతో. కానీ నువ్వు అక్కడ బతికుంటే అట్లనే ఉంటుంటివి. కల్చర్ అనేది ఒక ప్రదేశానికి సంబంధించింది. ఆ అమ్మాయి మంచి డ్యాన్సరు, మంచి సింగరు, చక్కగా అది దాన్ని ఏమంటారు ఉక్కలేలే వాయిస్తుంది, చూడకుండా వాయిస్తుంది. ఆ అమ్మాయి వాళ్ళ ఊర్లో అది అబ్సల్యూట్లీ రైట్. అక్కడ అందరూ పెద్ద పిల్లలు ఉన్నప్పుడు కూడా తల్లికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కల్చర్ వాళ్ళకి తప్పు అనిపిస్తలేదు, అది నీడ్. అరే సెక్స్ అనేది నీడ్ బా. ఎవడో హస్బెండ్ పోయాడు అంటే ఇప్పుడు ఆమె లైఫ్ అంతా ఆకాశం చూసుకుంటూ కూర్చోవాలంటే, మన సినిమా కాబట్టి ఆకాశం చూసుకుంటూ కూర్చుంటే ఆమెకేం అవసరం? సో ఆకాశం సినిమాలో నటించడం నటినటులు కావాలని సినిమా రిలీజ్ అయిన తర్వాత తీస్తాం. సో ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. మొబైల్తోనే తీస్తా, ఏ లైటింగ్ గీటింగ్ ఏది వాడను, డబ్బింగ్ ఏముండదు, ఈ మైక్ పెట్టి తీస్తాను. అవన్నీ కనిపిస్తాయి, యాక్సెప్ట్ చేయండి. బూమ్ స్టిక్ కనిపిస్తే పాపం, సినిమాలు రిపిటేషన్ వస్తే పాపం, చాలా పెద్ద పెద్ద తప్పులు. నేను అట్లా చేస్తాను సినిమాను ఒక ఆర్ట్గా, ఒక ఆహ్లాదకరంగా నేను నాకున్న టెక్నాలజీని ఉపయోగించి చేస్తాను. అట్లా చిన్న చిన్న ఫిలసాఫికల్ డిస్కషన్స్ అందులో ఉంటాయి. తప్పుగా పరిగణిస్తారు. సినిమాలో కంటిన్యూటీస్ ఉంటాయి. కంటిన్యూటీ చెప్పనా, మొన్న సైఫ్ అలీ ఖాన్ ఒక షార్ట్ చూసిన, ఫన్నీ షార్ట్, నీకు చూపించిందా? అది చూస్తే అసలు పర్సన్ అయిపోతావు. అందరు రెచ్చగొడతారు. బైక్ వేసుకుని ఈ బైక్ ఈ పక్కనే ఒక 20-25 మంది అమ్మాయిలు ఉంటారు. చూడు కామెడీ, వాళ్ళు మర్చిపోయారు, అది తీసినప్పుడు గుర్తురాలే. ఇప్పుడు అందరూ నీకు దమ్ముంటే ఈ కొండ మీదకి వెళ్ళి దుంకంటే అప్పుడు వాడు వెనక్కి వెళ్ళి అని అప్పుడు దుంకితే అసలు ఈ కొండ ఆ కొండ మధ్యన అసలు ఇంపాసిబుల్ టు జంపు. అట్లాంటి దాని మీద జంపు చేసి దుంకుతాడు. దుంకగానే ఈ అమ్మాయిలంతా అక్కడికి వచ్చి అభినందిస్తూ ఉంటారు. అసలు ఈ అమ్మాయిలు అక్కడికి ఎట్లా వచ్చారు? సినిమాలో మర్చిపోయారు అది. ఇప్పుడు అటువంటివి చేస్తే పెద్ద బ్లండర్. అప్పుడేమో ఎవరు సినిమాని అంత క్రిటికల్గా చూసేవాళ్ళు కాదు. ఇప్పుడు సినిమాని క్రిటికల్గా చూస్తున్నారు, తప్పులు అంటున్నారు, రెప్యుటేషన్స్ అంటున్నారు, కాపీ సీన్స్ అంటున్నారు, కాపీ మ్యూజిక్ అంటున్నారు. చెప్తేనే చూడు గుర్తొచ్చింది, ఇది నార్త్ ఇండియాలో ఎవరో ఒక ఫిల్మ్ హీరో కాదు, అతను కొంచెం సాధువులాగా కూడా ఉంటాడు, హీరోలాగా కూడా ట్రై చేస్తాడు. మీకు తెలుసు అనుకుంటా. తెలియదు నాకు. అసలు ఆయన ఎక్కడెక్కడ జంపింగ్ చేశాడు తెలుసా? అవునవునవును. మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ సినిమా గురించి చెప్తా. అది మన రవిబాబు ఉన్నాడు కదా యాక్టర్, వాళ్ళ ఫాదర్ చలపతిరావు గురించి చెప్పాడు ఒకసారి. చలపతిరావుకు సినిమాలు అంటే ప్రాణం. అప్పట్లో నాటకాలు గిటకాలు ఆంధ్రాలో. ఎన్టీఆర్ వాళ్ళ ఏరియాకి వచ్చి షూటింగ్ చేస్తున్నట్టు తెలిసింది.
అంత చలపతిరావు అప్పుడే కొత్త పెళ్ళైంది. ఎన్టీఆర్ను చూస్తే చాలరా, ఆయన గొప్ప యాక్టరు అని చెప్పి చూడ్డానికి పోతే అక్కడ ఎన్టీఆర్ ఉన్నాడు. ఇట్లా ఏదో రాజుల సినిమా తీస్తున్నారు. చూడగానే అన్నగారు కనిపిస్తున్నారు అని చెప్పి చూస్తే ఎన్టీఆర్ ఇట్లా చూశాడంట. చూస్తే అన్నగారు నమస్కారం అండి అన్నగారు అని అనుకుంటారు కదా, ఆబ్వియస్గా అంటారు కదా. వాడిని పిలవండి అన్నాడు. అనేసరికి వీని ఆశ్చర్యపోయి పోతే ఏం మా వైపు అట్లా చూస్తున్నారు అంటే, మీరంటే ఆనందం మాకు ఇష్టం అన్నగారు, ప్రాణం మీరంటే, మీకు మా దృష్టిలో దేవుడు మీరు అని చెప్పినంట. ఆనెస్ట్గా చెప్పాడు. ఇప్పటికి ఉంటుంది ఆ భావన, తప్పేం లేదు. మీకు నటించే ఆసక్తులు ఏమైనా ఉన్నాయా అంటే, నాటకాల్లో బ్రహ్మాండంగా వేస్తాను రా, అట్లేం లేదండి. మా సినిమాలో వేషం వేస్తావా అంటే, వెతకపోయే తీగ కాలికి వచ్చినట్టు. అంతకంటే ప్రసాదం అన్నగారని కాలు ముట్టి, వీడితో భటుడు వేషం వేయించండి పో అన్నాడు. అనేసరికి పోయి కట్ చేస్తే ఎత్తనగొట్టం భటును, ఆ యుద్ధం జరుగుతుంది. ఉన్న 2-3 వందలు ఈడు అనుకున్నాడు. ఆ తర్వాత అది 2 రోజుల షూటింగ్ అయిపోయింది. అన్నగారు బయలుదేరుతానండి, ఇంకా యాక్ట్ చేయాలందా అంటే, అంతకంటే అన్నగారు ఏ సినిమా, ఈ సినిమాలోనే వీడికి సైన్యాధ్యక్షుడు వేషం వేయించండి అన్నాడంట. ఇప్పుడు గుర్రం మీద ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ షూటింగ్ అయిపోయింది. అన్నగారు పోతా అంటే, ఇంకో వేషం ఏమన్నా వేస్తావా ఫస్ట్ లాస్ట్ డైలాగ్ ఉంటుంది సూపర్. ఎన్టీఆర్ మామూలుడు కాదు కదా. ఒక ఋషి వేషం వేయించండి ఇతనికి. ఋషి అంటే మంచి గడ్డగిండం పెట్టి కమండలం త్రిశూలం పెట్టి కూర్చోబెట్టారు. డైలాగ్ కూడా ఉన్నాయి. అదే ఋషి వేషం అయిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా వేషం వేస్తావు అంటే, ఇప్పటికే మీరు ఇచ్చిన బహుమానాలు జీవితంలో మర్చిపోలేను, ఏదో మిమ్మల్ని చూస్తే చాలనుకున్నా, నువ్వు నచ్చావు నాకు, ఇంకొక వేషం వేయి అని ఇంకేదో మంత్రి వేషం ఏదో ఆ గుంపులో ఎనికి నుంచి ఒక్కొక్క స్టెప్ ముందుకు వస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇంకో 5-6 స్టెప్లు వేస్తే హీరో అంతే. అట్లా అయిపోయిన తర్వాత ఇక మీరు వెళ్ళొచ్చు, సంతోషమేనా అంటే సంతోషం. అన్నగారు ఒక్క డౌట్ అంటే, ఒకటే వ్యక్తి ఇన్ని వేషాలు వేస్తే ప్రేక్షకుడికి తెలియదా? తెర మీద మేముండగా మిమ్మల్ని ఎవడరా చూసేది గూట్లే అన్నాడు. అది రహస్యం. అది తెలుసు కనుక అన్ని వేషాలు ఇచ్చాడు. అయినప్పటికీ చలపతిరావు దాన్ని పాజిటివ్గా తీసుకోవడం, ఇండస్ట్రీలోకి రావడం, సినిమాలు యాక్ట్ చేయడం చాలా జరిగిపోయింది. ఏదేమైనా టేక్ టైప్ ఈజీ, అంతకుమించి ఏం లేదు. షార్ట్ అనుకుంటే లెంతీ షార్ట్ అయింది, సినిమా అయిపోయింది. చలో బంద్ చేయి, బాయ్. ఈ పుస్తకం చదవండి, బాగుంది. ఇది క్లోజప్లో చూపి, ఇదేదో ఇది క్లోజప్లో చూపి. ఈ పుస్తకం కొనుక్కొని చదవండి, బాగుంది. దీని ఎసెన్స్ నేను ఒక టాక్ చేశాను. ఒక్కటే మాటను గుర్తుపెట్టుకుంటే ఈ పుస్తకం చదివితే నీకు మొత్తం అర్థమైపోతుంది. 1 word 1 statement. ఏది ఉందో అది బాగానే ఉంది అని మనసులో పెట్టుకుని ఇదంతా చదువు, అప్పుడు నీకు పుస్తకం అర్థమవుతుంది. అట్లా ఉన్నది ఉన్నట్టుగా చూడు అని మనసులో పెట్టుకుని రమణ మహర్షిని చదువు, అప్పుడు నీకు రమణ మహర్షి అర్థం అవుతాడు.